హర్యానా జమ్మూ కాశ్మీర్లో ఆప్కు షాక్ ఇచ్చారు ఓటర్లు. చీపురు పార్టీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావితం చూపలేకపోయింది. పోటీ చేసిన 2 రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ఆప్ ఖాతా తెరవలేదు. హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆప్కి అక్కడి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. దీంతో 2 రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగింది. అయితే పోటీ చేసిన 2 రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క స్థానంలో ఖాతా తెరవలేకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో ఆప్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటూ ఢిల్లీ గడ్డపై పుట్టిన చీపురు పార్టీ ఎన్నికల పోరాటం ఆరాటంలో మాత్రం చతికిల పడిపోయింది. చీపురులోని ఒక్కో పుల్లకు అవినీతి మరక, అవినీతి మసి అంటుకోవడంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల రోజురోజుకు విశ్వాసం సన్నగిల్లిపోతుంది. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాలే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైలుకెళ్లడం ఆ పార్టీకి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటూ ఢిల్లీ గడ్డపై పుట్టిన చీపురు పార్టీ ఎన్నికల పోరాటం ఆరాటంలో మాత్రం చతికిల పడిపోయింది. చీపురులోని ఒక్కో పుల్లకు అవినీతి మరక, అవినీతి మసి అంటుకోవడంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల రోజురోజుకు విశ్వాసం సన్నగిల్లుతోంది. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాలే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైలుకెళ్లడం ఆ పార్టీకి అతిపెద్ద మైనస్ అనే చెప్పాలి. ప్రస్తుతం సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ బెయిల్పై బయటికొచ్చినా ఆయన ఒంటిపై అంటుకున్న అవినీతి మరకలు ప్రజల మనస్సుల్లో నుంచి వెళ్లడం కష్టమని చెప్పాలి. పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా జైలు పాలు కావడం ఆప్కు కోలుకోలేని దెబ్బతీసింది. జాతీయ పార్టీగా అవతరించిన ఆప్కు అవినీతి మరకలు అంటుకోవడంతో జాతీయ పార్టీ కాస్త లోకల్ పార్టీగా డౌన్ ఫాలో అయింది. ఇక ఆప్ గ్రాఫ్ కు క్రమక్రమంగా పడిపోతుండడం భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.